ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని చెరువుల అభివృద్ధి పనుల్లో జేసీబీల వినియోగాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను యంత్రాలతో కాకుండా కూలీలతోనే నిర్వహించాలని వారు కోరారు. జేసీబీల వినియోగం వల్ల తమకు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామ చెరువులలో కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూలీలు కోరారు. ఉపాధి హామీ కూలీలకు చెరువులో పెట్టొద్దు. ఉపాధి హామీ కూలీలకు చెరువులో మట్టి తరలింపుని చెరువులో అక్రమంగా మట్టి తరలింపుని మా గ్రామంలో 650కి పైగా ఉపాధి హామీ కూలీలు రిజిస్టర్డ్ అయి ఉన్నారు. ఈ ఉపాధి హామీ పథకం గత 10 రోజుల నుంచి చాలా చురుగ్గా మా ఈ నర్సివుల చెరువులో జరుగుతుంది. కానీ ఒక 2 రోజుల నుండి ఈ ఉపాధి హామీ పథకం కూలీలు తెల్లవారుజామున 5 గంటలకే వచ్చి ఖాళీగా పని లేక వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి అంటే ట్రాక్టర్లు రాకపోవడం. ఈ ట్రాక్టర్లు ఎందుకు రావట్లేదు అంటే మా గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి పక్కనే ఉన్న ఈదుల చెరువులో ఇరిగేషన్ అధికారులు మట్టి తోలకానికి అనుమతి ఇచ్చారు. ఆ మట్టి ఆక్రమణదారులు జేసీబీ సహాయంతో రైతు పొలాలకు దోలుతామని చెప్పి 5 ఎకరాలకి 200 ట్రక్కులకి పర్మిషన్ తీసుకొని 4000 ట్రక్కుల మట్టిని చెరువు మట్టిని తరలించారు. ఆ మట్టి ఆపేస్తే కాలువ మట్టి తోలుతారు, కాలువ మట్టి ఆపేస్తే గుట్టల మట్టి తోలుతారు. ఇక మట్టి ఆక్రమణదారులకి వాళ్ళ వ్యాపారానికి అదుపు లేకుండా పోతుంది. అధికారులకి రోజు అర్ధరాత్రి అని లేదు, 1 గంట అని లేదు, 2 అని లేదు, రోజు ఫోన్లు చేస్తున్నాం. కానీ వాళ్ళు వచ్చింది లేదు, చూసింది లేదు. వాళ్ళు దోలుకుంటూనే ఉన్నారు, వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, వాళ్ళు దోలుకుంటున్నారు. కూలీల పరిస్థితి ఏంది? ఇప్పుడు 2 రోజుల నుంచి ట్రాక్టర్లో రావట్లేదు. వాళ్ళు వస్తున్నారు, 1 గంట వరకు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దీంట్లోకి రావద్దు, చెరువుల్లోకి రావద్దు, జేసీబీలని పర్మిషన్ ఇవ్వద్దు. జేసీబీలకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే అంతా పరిష్కారం అయిపోద్ది. దానికి పరిష్కారమే జేసీబీ.